హలో అండి, వెల్కమ్ టు చిన్ను. ఈరోజు మనం పిల్లల్లో మెమరీ పవర్, కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెంచడానికి ఏం చేయాలో చూద్దాము. దీనికి ఇంగ్రీడియంట్స్ ఏంటంటే టోటల్ డ్రై ఫ్రూట్స్ అండి. డేట్స్, ఖర్జూరం ఒకటి, పచ్చిదైనా పర్వాలేదు, ఎండిదైనా పర్వాలేదు. ఎండు ద్రాక్ష లేదా కిస్మిస్ 4, పిస్తా పప్పు 4, ఇలాచీ 1, బాదం 2, కాజు 2. దీనికోసం ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ తీసుకోవాలండి. ఎందుకంటే వీటన్నిటిని మనం నైట్ అంతా కూడా నానబెట్టాలి. దానికోసం కొంచెం మంచి వాటర్. ఇది చాలా మంది పేరెంట్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అండి, వాళ్ళ పిల్లల యొక్క మెమరీ పవర్ కోసం. సో ఇప్పుడు మనం తీసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా వాటర్లో వేసేస్తున్నాము. ఇప్పుడు మనం తీసుకునే ఈ క్వాంటిటీ అంతా కూడా ఒక గ్రోనప్ కిడ్ అంటే 2 years పైనుంచి అందరికీ సరిపోతుంది. ఎవరైనా తీసుకోవచ్చు. ఒక గ్లాస్ పాలకి సరిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు మనం మార్నింగ్ లేచి చూస్తే మన ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇలా నానిపోయి ఉంటాయండి. వాటి యొక్క స్కిన్ తీసేసి, అంటే పిస్తాకి బాదంకి స్కిన్ వస్తుంది, వాటిని తీసేస్తే సరిపోతుంది. అలాగే మన ఈ ఖర్జూరంలో ఉన్న సీడ్ కూడా తీసేయాలండి. సో చాలామంది పేరెంట్స్ మా బాబు పాప చదువుతున్నారు కానీ మార్నింగ్ ఏం గుర్తుండట్లేదు, ఎగ్జామ్లో సరిగా పర్ఫామ్ చేయట్లేదు అని ఫీల్ అవుతుంటారు. అలాంటి కిడ్స్కి ఇది బాగా పనికొస్తుందండి. సో ఇప్పుడు మనం తీసుకున్న ఇవన్నీ కూడా మనం మిక్సీ జార్లో వేసి మంచిగా పేస్ట్ చేసుకోవచ్చు. అయితే మనం తీసుకున్న క్వాంటిటీ తక్కువ కనుక దీనికి మనం మిల్క్ కానీ వాటర్ కానీ సపోర్ట్ తీసుకొని బాగా పేస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు మన పేస్ట్ రెడీ అయిపోయింది. సో మీ పిల్లల ఇష్టాన్ని బట్టి, అంటే కొంచెం మంది పిల్లలు పాలు ఇష్టపడరు, అలాంటి వాళ్ళని బట్టి ఏం చేస్తారంటే పాలు తాగే వాళ్ళకైతే పాలు, ఒక గ్లాస్ పాలకి ఇది సరిపోతుంది. ఒకవేళ మీ పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు, అంటే 14-15 years పెద్దవాళ్ళు, అలాంటి వాళ్ళు అయితే కనుక ఇంకొక 2 బాదం ఎక్స్ట్రా తీసుకోండి. అలాగే పిస్తా కూడా ఇంకొక 2 యాడ్ చేసుకోండి, సరిపోతుంది. సో ఇది పాలు ఇష్టపడిన వాళ్ళకి ఆ పేస్ట్ని డైరెక్ట్గా తినిపించేసేయండి. ఇది ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ముందు తింటే మంచిదండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్.